కూతురు జాగ్రత్తరా. ఈ రోజు నుంచి మాధురిని మీ కూతురు కాదు, మా కూతురులా చూసుకుంటాం. కనీసం మిమ్మల్ని గుర్తు కూడా చేసుకోలేనంతగా చూసుకుంటాం. ఏడవకమ్మి, నిన్ను వదిలేసి ఉండడం మాతో మాత్రం అవుతుందా ఏంది? కానీ తప్పదు కదమ్మి. జాగ్రత్త అమ్మి. కేదార్ అన్నయ్య జగదాత్రి వదిన కనిపించట్లేదేంటి? శుభవాన్ అత్తారింటికి వెళ్తున్నావు, ఈ టైంలో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? బావా, మీరు బయలుదేరండి. మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. మరిది గారు, మా చెల్లెల్ని బాగా చూసుకోండి. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఊరుకోవై జయంతి. ఏంటమ్మా కౌశికి, జగదాత్రి కేదార్లు పెళ్లి మధ్యలోనే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్లే ముఖ్యం కదా బా, అందుకే వెళ్ళిపోయి ఉంటారు. పాపం మాధురి అప్పగింతలప్పుడు కూడా ఎదురు చూసింది. కేదార్ ఏమో రాలేదు. వాడు రాకపోతే ఏంటి నాన్న, మనమంతా సంతోషంగానే సాగనంపాం కదా. అయినా మీరు కూడా ఏంటి మావయ్య, వాళ్ళు లేకపోతే పెళ్లి జరగదు అన్నట్టు పిలిచారు. కాని వాళ్ళు మాత్రం మీకు మర్యాద ఇవ్వకుండా, మీ మాటకి విలువివ్వకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ బుద్ధి చూపించారు. బాబాయ్ మాటకి విలువ ఇవ్వకూడదనో, బాబాయ్ అంటే గౌరవం లేదనో కాదు. చాలే ఆపమ్మి. వాళ్ళు తప్పు చేయడం, నువ్వేమో వాళ్ళని వెనకేసుకురావడం. పదజడి. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు? అయినా మా కుటుంబం మీద ఇలా పగ పెట్టుకుని కూర్చున్నారేంటి? మమ్మల్ని ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు కౌశికి గారు. నేరస్తులు ఎక్కడుంటే అక్కడికి నేరుగా వెళ్లిపోయే యాక్సెస్ ఉన్న జాబ్ మాది. అయితే జైలుకి పోండి, మా ఇంటికి ఎందుకు వచ్చారు? జైలుకే వెళ్తాం, నేరస్తుల్ని కూడా తీసుకునే వెళ్తాం. మీకు బుర్రగాని చెడిపోయి ఉండదా ఏంది? పచ్చని పందిట్లోకొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉండారు. ఈడ నేరస్తులు ఎవరూ లేరు. ఇక మీరు పోండి. చూడండి, మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఇది వజ్రపాటి వంశం. ఇక్కడ నేరాలకు తావు లేదు. దానాలు ధర్మాలు చేసేవాళ్లే గాని కుట్రలు చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ మర్డర్ చేసిన వాళ్ళు నిజంగానే వీళ్ళకి పిచ్చి పట్టినట్టుందత్తయ్య. చూడండి, మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు బయలుదేరండి. ఏంటిది? అసలు ఈ వీడియో ఎలా వచ్చింది? నాకు కోపం తెప్పించకండి లాయర్ గారు. అయితే కోపం వస్తే ఏం చేస్తావు? ఏంటి ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు? ఉండి పోలీసులో ఫోన్ చేస్తాను. ఏంటి ఫోను అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? సర్టిఫికెట్ తీసుకురారా? లేదు.
ఏంటి ఏం చేస్తున్నావు సర్టిఫికెట్ ఇచ్చేరా ఇచ్చేరా కనిపించట్లేదు. నాకు ఒక రోజు టైం ఇస్తే తీసుకొచ్చిస్తాను. రేయ్ నన్నేం చేయొద్దు. ఎక్కడా ఇచ్చేస్తాను. నన్నేం చేయకు నన్నే మోసం చేస్తావురా ప్లీజ్. నీకు దండం పెడతాను. చూసారా సార్, అందులో ఉంది మీ తమ్ముడు గారి. లాయర్ రాజ్ కుమార్ కడుపులో దిగింది మీ తమ్ముడు గారి చేతిలో ఉన్న కత్తి. అనయ్య అందులో ఉన్నది నేనే. కానీ ఈ హత్య చేసింది నేను కాదన్నయ్య. నన్ను నమ్మన్నయ్యా. సినిమాల ప్రభావం బాగా ఉన్నట్టుంది. పెళ్లి కొడుకు మాత్రం నేనే, కానీ నేనేసుకున్న డ్రెస్ మాత్రం నాది కాదు అని సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్నే మరిపిస్తున్నారు. అనయ్య నిజంగా ఈ హత్య నేను చేయలేదన్నయ్య. డబ్బు తీసుకుని ల్యాండ్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదని డ్రామాలాడాడు వదినా. గట్టిగా అడిగితే నువ్వు నాకు డబ్బే ఇవ్వలేదన్నాడు వదినా. అందుకే కోపం వచ్చి బెదిరించాను తప్ప. ఆ తర్వాత 2 రోజులు టైం ఇస్తే డాక్యుమెంట్స్ ఇస్తా అన్నాడు. నేను ఇలా వచ్చేసాను అన్నయ్య. అంతకు మించి ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలీదు. బాబాయ్ అబద్ధం చెప్పరు కదా నాన్న. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మేమున్నాం. దొరికిన ఆధారాల ప్రకారం కూడా మీ బాబాయే హంతకుడని మా అనుమానం. తీసుకెళ్లి విచారణ జరుపుతాం. అదేదో ఇక్కడే విచారణ జరపండి. అలా కుదరదు కౌశిక్ గారు. విచారణ చేయడానికి మా దగ్గర కొన్ని పద్ధతులుంటాయి.